హలో స్టూడెంట్స్, మనం ఇవాళ మనం ఏపీ ఇంకా తెలంగాణలో ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిగ్రీ ఉందో అది ఎలాగ అడ్మిషన్ తీసుకోవాలి, ఇంకా ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది, అండ్ ఏ యూనివర్సిటీ మనకి చాలా తక్కువ ఫీజులో కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ ఏంటి. ఓకే, సో రెప్యుటేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీకి సంబంధించి అది ఎగ్జామినేషన్ అనేది ఎంత ఫెయిర్గా కండక్ట్ చేస్తుందనే దాని మీద ఆ యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ ఉంటుంది. ఓకే, సో యూనివర్సిటీ రెప్యుటేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్కి వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, సో డిగ్రీ చేసాం కదా, ఏదైతే ఏ యూనివర్సిటీ అయితే ఏంటి అనుకుంటే కనుక 3 years అనేది మనం చదివిన తర్వాత మరలా ఇంకోసారి చదవం డిగ్రీ. ఓకే, సో అది చేసేది ఏదో మంచి యూనివర్సిటీలో చేస్తే కనుక అది ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. సో అది పాయింట్ అనమాట. సో ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఇగ్నో గురించి అయితే మాట్లాడబోతున్నాం. అండ్ దానికంటే ముందు మనం అసలు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఎలాగుంటుంది, అండ్ రికగ్నైజేషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎలాగ ఉంటాయి, దీని గురించి మాట్లాడబోతున్నాం. రీజన్ ఏంటంటే అనుకోకుండా యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ సజెస్ట్ అయినాయి. దాంట్లో ఏంటంటే డిగ్రీ అనేది 1 yearలో అయిపోతుంది అని అలాగా చాలామంది చెప్తున్నారు. అండ్ ఆ 1 year డిగ్రీకి సంబంధించి మీరు మాకు కాంటాక్ట్ చేయండి అని ఆ వీడియోలో చెప్పారనమాట. సో ఈ టైప్ ఆఫ్ విషయాలు ఎవరైనా చెప్తే కనుక నమ్మకండి. డిగ్రీ అనేది 1 yearలో జరగదు. ఓకే, సో దీనికి సంబంధించి ఈ రెగ్యులేషన్స్ రూల్స్ పెట్టేది యూజీసీ అనమాట. ఓకే, సో యూజీసీ ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రతి యూనివర్సిటీ అనేది పాటించాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి ఏపీ ఇంకా తెలంగాణలో కొన్ని యూనివర్సిటీస్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించట్లేదు. అండ్ బై ఛాన్స్ పాటించినట్టు కనిపించిన ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి మీరు నచ్చినట్టు చేసుకోండి అని వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్కి అఫిలియేషన్ ఇచ్చి వాళ్ళు అక్కడ యాక్చువల్ ఫీజు కంటే కూడా ఒక 10 times ఎక్కువ ఫీజు అనేది తీసుకుని వాళ్ళకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా సరిగ్గా కండక్ట్ చేయకుండా, అంటే ఫెయిర్ ఎగ్జామినేషన్స్ పెట్టకుండా మాస్ కాపీయింగ్ అది చేయించి ఈ విధంగా కొన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్ వాళ్ళతో కలిసి డబ్బులు సంపాదించుకుంటున్నాయి. ఓకే, సో అది విషయం. సో మనం రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్స్ అది చదివితే కనుక ఏ యూనివర్సిటీస్ ఏపీ ఇంకా తెలంగాణకు సంబంధించిన యూనివర్సిటీస్ ఈ టైప్ ఆఫ్ అన్ఫేర్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయినాయి అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో కళ్ళ ముందు కనిపిస్తుంది. సో కొన్ని యూనివర్సిటీస్ ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే మనకి ఏపీ ఇంకా తెలంగాణలో ఎంత దారుణంగా తయారైనాయి అంటే మీరు ఆ ఎగ్జామినేషన్ టైం టేబుల్ పెడతారు కదా, సో పెట్టిన తర్వాత ఆ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మీరు అనుకోకుండా మామూలుగా వెళ్ళి నుంచోండి అక్కడ. సో మీకు మొత్తం సీన్ కనిపిస్తుంది. బుక్స్ అండ్ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఉంటాయి, అండ్ ఇన్విజిలేటర్స్ వచ్చి వాళ్ళకి ఆన్సర్స్ అనేది చెప్తూ ఉంటారు, అండ్ ఒక స్టూడెంట్ వచ్చి ఇంకో స్టూడెంట్కి సంబంధించిన ఆన్సర్ బుక్స్ని ఏవైతే ఉంటాయో సో అది చూసి రాయటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఏపీ ఇంకా టీఎస్లో కొన్ని గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలో అది మెయింటైన్ చేయలేకపోతున్నాయి. ఓకే, సో ఇది ఆలోచించవలసిన విషయం. ఈ విధంగా చేయటం వల్ల సర్టిఫికేట్ వాల్యూ ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఎలాగో పోతుంది. అదేవిధంగా ఒక అనర్హుడిని ఇనెలిజిబుల్ క్యాండిడేట్కి డిగ్రీ ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ విధంగా ఎటువంటి యూజ్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే విషయం మనకి పర్టికులర్గా నేమ్ తీసుకుంటే కనుక దానికి మళ్ళీ ఏదో పర్టికులర్గా ఒక యూనివర్సిటీ వల్ల అన్నారని అంటారు. సో పర్టికులర్ నేమ్ ఏం తీసుకోవట్లేదు. బట్ ఏంటంటే మొత్తం తెలంగాణ ఇంకా ఆంధ్రాలో ఫెయిర్గా ఎగ్జామినేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కండక్ట్ చేసే యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి అంటే మనం ఒక చేతికి ఉండే ఎన్ని ఫింగర్స్ ఉంటాయో అన్ని ఫింగర్స్తో లెక్క పెట్టుకోవచ్చు అనమాట. సో అన్ని మాత్రమే ఫెయిర్గా కండక్ట్ చేస్తున్నాయని ఇంచుమించుగా. ఓకే, సో 5 అంటే 5 అని కాదు, ఇంచుమించుగా అన్ని మాత్రమే ఫెయిర్గా కండక్ట్ చేస్తున్నాయి. మిగిలినవి అన్నీ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇప్పుడు. ఓకే, అండ్ ఇది కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క పరిధి
అంటే ఒక యూనివర్సిటీకి ఒక పరిధి ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన యూనివర్సిటీ ఉందనుకోండి, అది తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టాలి. తెలంగాణ దాటి వేరే స్టేట్లో ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టకూడదు. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఏవైతే తెలంగాణలో ఉండి ఆంధ్రాలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం, లేదా ఆంధ్రాలో ఉండి తెలంగాణలో ఎగ్జామినేషన్ పెట్టడం, అది చేయకూడదు. ఓకే, ఒక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీకి మట్టుకు ఒక 10 years వరకు ఛాన్స్ ఉంది ఈ 2 స్టేట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. బట్ ఎనీహౌ దానికి కూడా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది అంత స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే సర్టిఫికేట్ వాల్యూ తక్కువ. ఓకే, సో అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సరే సో ఇప్పుడు మనం ఆంధ్రాలో తీసుకుంటే కనుక ఆంధ్ర యూనివర్సిటీ కొంచెం పర్వాలేదు. అంటే నేను విన్న దాన్ని బట్టి, అంటే స్టూడెంట్స్ ఎవరైతే దాంట్లో చదువుతున్నారో సో వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ బట్టి అయితే ఎగ్జామినేషన్స్ ఆర్ లిటిల్ బిట్ మనం చెప్పుకోవచ్చు కొంచెం ఫెయిర్గానే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏయూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సర్వీసెస్ అనేవి ప్రతిదీ ఆన్లైన్ ఇంకా చేయడం జరగలేదు. సో అదొక ప్రాబ్లం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ తీసుకుంటే కనుక మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇగ్నో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో చాలామంది పేరు ఎప్పుడు వినుండరు ఇగ్నో అనే పేరు. సో ఇగ్నోకి మీనింగ్ ఏంటంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, సో ఇగ్నో అనేది ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. ఓకే, సో మనకి తెలంగాణ ఇంకా ఆంధ్ర విడిపోక ముందు తీసుకుంటే ఆంధ్రాలో ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా లేదు, బట్ అప్పుడు కూడా ఇగ్నో ఆంధ్రాలో వర్క్ చేసేది. ఓకే, సో ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఇగ్నో అనేది. అంటే ఓపెన్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా రెగ్యులర్ యూనివర్సిటీతో కంపీట్ చేస్తుంది ఇగ్నో ఇప్పుడు కూడా. ఓకే, సో అదేవిధంగా కొన్ని పాయింట్స్ నేను ఇచ్చాను ఇక్కడ, ఏ విధంగా ఇగ్నో బెస్ట్ అనేది అది చూద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే రీజనల్ సెంటర్స్ వచ్చి ఇగ్నోకి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఈ తెలుగు స్టేట్స్లో ఈ 3 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. అయితే మరి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలా లేదా అడ్మిషన్ తీసుకోవాలా అని మీరు అడగచ్చు. సో ఆ అవసరం ఏమీ లేదండి. మీకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా సరే మీ డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్లో కానీ లేదా ఇంపార్టెంట్ ఏదైతే సిటీస్ ఉంటాయో వాటిలో మీకు ప్రతి డిస్ట్రిక్ట్లో ఇగ్నో యొక్క స్టడీ సెంటర్ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ స్టడీ సెంటరే ఎగ్జామినేషన్ సెంటర్గా ఉంటుంది ఇగ్నోలో. ఓకే, సో మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే తెలుగు స్టేట్స్లో మీరు ఇగ్నోలో అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో మంచి పాయింట్ ఏంటంటే మీరు స్టడీ సెంటర్ వరకు వెళ్ళక్కర్లేదు, మీరు ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇయర్ డిగ్రీ అయినా పీజీ అయినా ఇంకే వేరే కోర్సెస్ సర్టిఫికేట్ పీజీ డిప్లొమా ఏదైనా సరే సో జస్ట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయగానే అడ్మిషన్ ఫీజ్ పే చేయగానే మీకు సంబంధించిన ప్రాసెస్ అనేది అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మీ సర్టిఫికేట్స్ ఫొటోస్ ఇవంతా అప్లోడ్ చేసిన తర్వాత ఇగ్నోలో ఫీజ్ పేమెంట్ ఉంటుంది. ఫీజ్ పేమెంట్ మీరు ఆన్లైన్లో చేసేసిన తర్వాత మీకు సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ ఐడి కార్డ్ అనేది ఆన్లైన్ జనరేట్ అవుతుంది, మీ ఈమెయిల్ ఐడికి ఇస్తారు. ఓకే, లేదా మీకు సంబంధించిన లాగిన్ ఐడి ఉంటుంది, సో దాంట్లో మీరు మీ ఐడి కార్డు తీసుకోవచ్చు. అండ్ ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజెస్ కూడా ఇగ్నోలో ఆన్లైనే ఉంటాయి, ఒక ఎగ్జామ్ మటుకు ఆఫ్లైన్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఒక సెంట్రల్ యూనివర్సిటీలో చదివే ఛాన్స్ అయితే ఇగ్నో ఇస్తుంది. అండ్ వై ఇగ్నో ఇస్ బెస్ట్, సో దానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి న్యాక్ అనేది రేటింగ్ ఇప్పుడు ఇస్తుంది మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా. ముందు రెగ్యులర్ వాళ్ళకే ఇచ్చేది, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా న్యాక్ రేటింగ్ ఇస్తుంది. సో ఈ రేటింగ్ ఏంటంటే మనకి ఒక మూవీ మనం చూసిన తర్వాత అది బాగుందా లేదా అనేది రివ్యూ చూస్తాం కదా. సో రివ్యూ చూసేటప్పుడు
ఫైవ్ స్టారా లేకపోతే ఎన్ని స్టార్లు ఇచ్చారని చూస్తారు. ఓకే, సో అది దాని యొక్క క్వాలిటీని చెప్తుంది. సో అలాగే న్యాక్ అనేది యూనివర్సిటీస్కి రేటింగ్ ఇస్తుంది. అంటే యూనివర్సిటీ ఎలా పనిచేస్తుంది, ఎంత ఫేర్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది, సర్టిఫికేట్ వాల్యూ ఎంత. ఓకే, ఈ విధంగా 5 లెవెల్స్లో ర్యాంకింగ్ ఇస్తుంది. A++ అనేది హైయెస్ట్ ర్యాంక్. ఓకే, సో అంతకు మించిన ర్యాంకింగ్ లేదు. ఓకే, సో ఇగ్నోకి న్యాక్ అనేది మనకి A++ ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, సో దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఇగ్నో ఎంత స్ట్రిక్ట్గా ఎగ్జామినేషన్ పెడుతుంది అనేది. ఓకే, సో ఇగ్నోకి A++ అనేది 3 రీజన్స్ వల్ల వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ స్టడీ మెటీరియల్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫేర్ ప్రాక్టీసెస్. ఇగ్నోలో ఎప్పుడు కూడా మీరు ఫేర్ ప్రాక్టీసెసే చూస్తారు. ఎగ్జామినేషన్ కావచ్చు, ఫీజెస్ కావచ్చు, ఏదైనా ఫేర్గానే ఉంటుంది ఇగ్నో ఇప్పుడు. ఓకే, సో బయట వాళ్ళు ఎవరు కూడా మిడిల్ మ్యాన్ వచ్చి ఇగ్నోలో నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కుదరదు. ఓకే, ఈవెన్ స్టడీ సెంటర్స్ కూడా స్టూడెంట్ని ఏదైనా ఇబ్బంది పెడితే ఆ స్టడీ సెంటర్ అఫిలియేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇగ్నోలో. ఓకే, సో అంత సీరియస్గా ఉంటుంది ఇగ్నో కొన్ని విషయాల్లో. సో అండ్ థర్డ్ పాయింట్ వచ్చి స్టూడెంట్కి సంబంధించిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో, కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అది ఇగ్నో చాలా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ వితిన్ 1 డేలో మీకు రిప్లై వస్తుంది. ఓకే, సో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే అది మీరు మెయిల్ చేస్తారు రీజనల్ సెంటర్కి కానీ హెడ్ క్వార్టర్స్కి కానీ. మోస్ట్లీ రీజనల్ సెంటర్కే మెయిల్ చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే వితిన్ 1 డేలో మీకు రిప్లై ఇస్తారు. ఏంటి అసలు మీ కంప్లైంట్కి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది 1 డేలో రిప్లై. అండ్ 10 డేస్లో సాల్వ్ అయిపోద్ది మీకు కంప్లైంట్ అనేది. ఓకే, సో అది ఒక పాయింట్. అండ్ ఇదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇగ్నో యూజీసీ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతుంది. సో డిగ్రీ చేసాక సర్టిఫికేట్ చెల్లదు అని ఇలాంటి చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇగ్నో అలాంటిది కాదు. ఓకే, సో యూజీసీ రెగ్యులేషన్స్ని ఎప్పుడు ఫాలో అవుతుంది. అండ్ బేసిక్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇగ్నో ఫాలో అవుతుంది. ఓకే, అండ్ ఇదే విధంగా ఇగ్నో మొత్తం ఇండియాలో ఉంది. ఓకే, అండ్ ఇండియాలో ఉండటమే కాదు వేరే కంట్రీస్లో కూడా ఇగ్నో సర్టిఫికేట్ వ్యాలిడే. ఓకే, అంటే మీరు వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి ఫ్యూచర్లో, సో అక్కడ కూడా ఇగ్నో సర్టిఫికేట్ వ్యాలిడే. ఓకే, సో అదొక పాయింట్. అండ్ ఇదే విధంగా ఇంకో పాయింట్ తీసుకుంటే కనుక మనకి తెలుగు స్టేట్స్లో న్యాక్ A++ ర్యాంకింగ్ అనేది రెగ్యులర్ యూనివర్సిటీస్ కూడా చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు రాలేదు. ఓకే, సో రెగ్యులర్ యూనివర్సిటీ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తుంది ఇగ్నో అని చెప్పచ్చు ఏపీ ఇంకా తెలంగాణలో. అండ్ నెక్స్ట్ వచ్చి సో ఇట్ హ్యాస్ స్టడీ సెంటర్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ ఏపీ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఇది ఆల్రెడీ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఇది కూడా చెప్పేశాను. సో స్టడీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మాత్రమే మీరు స్టడీ సెంటర్కి వెళ్తారు. ఎందుకంటే స్టడీ సెంటరే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మోస్ట్లీ ఇగ్నో డోంట్ గివ్ అఫిలియేషన్ టు ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ గివ్స్ ఇట్ స్ట్రిక్ట్లీ మానిటర్ ఇట్. ఓకే, సో వీలైనంత వరకు ఇగ్నో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే స్టడీ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా ఏంటంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా ఇగ్నో ఇంకా గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో కాలేజీకి సంబంధించి ఆ గవర్నమెంట్ అఫీషియల్ ఇంకా ఇగ్నో రీజనల్ డైరెక్టర్ కానీ ఇగ్నో అఫీషియల్ కానీ వాళ్ళు మాట్లాడుకుని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో కమర్షియల్ పర్పస్కి ఇగ్నో స్టడీ సెంటర్స్ని ఓపెన్ చేయదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రైవేట్ కాలేజెస్కి అఫిలియేషన్ ఇవ్వడం జరగదు. బట్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే మనకి కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అలా బాగా పర్ఫామ్ చేసే ప్రైవేట్ కాలేజెస్కి, మంచి రెప్యుటేషన్ ఉన్న ప్రైవేట్ కాలేజెస్కి అఫిలియేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇగ్నోలో. కాకపోతే అది కూడా ఏంటంటే రెగ్యులర్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అఫిలియేషన్ ఇచ్చాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అలాగ ఉండదు ఇగ్నోలో. ఓకే, సో అది కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, సో నెక్స్ట్
ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఒకటి ఉంది, అదేంటంటే నో మాస్ కాపీయింగ్ పాలసీ. ఓకే, సో ఇగ్నో ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీరు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు వెళ్ళి చూడండి. అంటే మీకు టైం టేబుల్ ఇస్తారు కదా ఇగ్నోలో, సో అది వచ్చిన తర్వాత ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ బయట జస్ట్ నుంచి ఉండాలి అంతే. ఓకే, సో యూ కెన్ సీ దట్ యూపీఎస్సీ ఏ విధంగా అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో అంతే స్ట్రిక్ట్గా ఇగ్నో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సైలెన్స్, సో మొత్తం ఏ గోళ ఉండదు. ఓకే, అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్లోకి మీరు వెళ్ళి చూసినా సరే ఎంత స్ట్రిక్ట్ అంటే మీకు ఏవైతే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ కొన్ని అంటే స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే ఈ పెన్ను ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్సే పట్టుకెళ్తూ ఉంటారు. సో అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇగ్నో పర్మిట్ చేయదు. ఓకే, ఈవెన్ బ్యాగ్స్ కూడా ఏంటంటే పర్మిట్ చేయదు ఇగ్నో. అండ్ ఎగ్జామినేషన్ హాల్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. లైక్ ఒక 1 అవర్ ముందు మీరు వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటానంటే ఇగ్నోలో కుదరదు. ఓకే, సో ఎగ్జామినేషన్ హాల్కి కూడా ఏంటంటే లాక్ వేసేస్తారు. ఓకే, ఓన్లీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ఒక 15 minutes ముందే ఆ లాక్ అనేది తీయడం జరుగుతుంది. సో అంత స్ట్రిక్ట్గా కండక్ట్ అవుతాయి ఇగ్నో ఎగ్జామ్స్. సో ఈ విధంగా ఇగ్నో ఏంటంటే తన యొక్క సర్టిఫికేట్ వాల్యూని గవర్నమెంట్ సెక్టర్తో పాటు ప్రైవేట్ సెక్టర్లో కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా నమ్మకం ఇగ్నో అంటే అందుకు. ఓకే, సో అదేవిధంగా మీరు ఇదే పాయింట్ కనుక మన అన్నీ కాదు బట్ కొన్ని యూనివర్సిటీస్ పర్టికులర్గా ఉన్నాయి మన తెలంగాణ ఇంకా ఆంధ్రాలో. ఇదే పాయింట్ మీరు ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసి చూస్తే కనుక సో చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మన ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్సే మనకి మాస్ కాపీయింగ్ అనేది దగ్గరుండి మరి చేయించడం జరుగుతుంది. అండ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చాయ్ బిస్కుట్ ఏమైనా తినేసి వాళ్ళు ఏదైనా వాళ్ళ షేర్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుందేమో కొన్ని యూనివర్సిటీస్కి సంబంధించి చెప్తున్నాను. సో ఎనీహౌ ఇగ్నోలో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమి అన్ఫేర్ ప్రాక్టీసెస్ అనేవి ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం యూనివర్సిటీ సర్టిఫికేట్ వాల్యూ అనేది తగ్గిపోయింది అంటే ప్రైవేట్ సెక్టర్లో అదే రీజన్. ఓకే, సో ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయకపోతే ఏ యూనివర్సిటీ పరిస్థితి అయినా అంతే. ఓకే, సో స్టార్టింగ్లో కొంచెం స్టూడెంట్స్ ఈజీగా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా అని రావచ్చు, బట్ తర్వాత స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించరు అండ్ అడ్మిషన్స్ తగ్గిపోతాయి. ఓకే, సో అండ్ ప్రైవేట్ సెక్టర్కి ఎప్పుడైతే నమ్మకం పోయిందో పర్టికులర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ మీద, ఇంకా ఆ యూనివర్సిటీలో బాగా చదివి బాగా ఎగ్జామ్ రాసిన వాడికి కూడా వాల్యూ ఉండదు. ఓకే, సో అది అదొక ఫ్యాక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పటికైనా ఏంటంటే మనకి మీడియా అనేది చాలా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది మీడియా. ఓకే, సో ఈవెన్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏదైనా అన్ఫేర్ ప్రాక్టీస్ జరిగినప్పుడు అది ఎక్కడో దిక్కున వస్తుంది మీకు, న్యూస్ పేపర్లో కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏదైనా కవర్ చేస్తుంది. ఓకే, సో ఏంటంటే ప్రైవేట్ సెక్టర్కి కూడా తెలిసిపోద్ది ఏ యూనివర్సిటీ ఏంటి అనేది. ఓకే, సో గవర్నమెంట్ యూనివర్సిటీ అయినంత మాత్రాన నా సర్టిఫికేట్ ఎక్కడైనా చెల్లిపోద్ది అనడానికి లేదు. ఓకే, సో గవర్నమెంట్ సెక్టర్ ఏంటంటే ఆ 3 years చదివేవా లేదా అని చూస్తుంది, బట్ ప్రైవేట్ సెక్టర్ అలా కాదు. ఓకే, మీరు 3 years చదివినా ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేసింది అనేది డెఫినెట్గా చూస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఇగ్నో ఈజ్ బెస్ట్. ఓకే, అండ్ ఆంధ్ర ఇంకా తెలంగాణలో కొన్ని యూనివర్సిటీస్ కూడా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, బట్ ఏంటంటే ఇంకా టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో దాట్ ఏ టైప్ ఆఫ్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ అనేవి జరగకూడదు. ఓకే, బట్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అలా ట్రై చేస్తున్నాయి స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడానికి. ఓకే, సో అదొక పాయింట్. ఓకే, సో నెక్స్ట్ అండ్ దెర్ ఆర్ నో మిడిల్ మ్యాన్ ఇన్ ఇగ్నో. సో ఇదొక ముఖ్యమైన విషయం. ఏంటంటే చాలా యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే ప్రైవేట్ కాలేజెస్కి అఫిలియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ప్రైవేట్ కాలేజెస్కి అఫిలియేషన్ ఇవ్వటం వల్ల ఆ ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయిపోయి ఆ కోచింగ్ సెంటర్లో మళ్ళీ అడ్మిషన్స్ ఇవన్నీ ప్రాసెస్ అంతా ఆఫ్లైన్ జరుగుతుంది. లేదా వాళ్ళు స్టూడెంట్ దగ్గర నుంచి ఫీజెస్ కలెక్ట్ చేసుకుని 10 times ఎక్కువ ఫీజు కలెక్ట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో తక్కువ ఫీజు పే చేసి మిగిలిందంతా వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, సో ఈ మిడిల్ మ్యాన్షిప్ అనేది ఇగ్నోలో ఉండదు.
ఇగ్నోలో ఏంటంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ రావడం, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవడం, ఇగ్నో ఇంకా స్టూడెంట్ ఇంతే, మధ్యలో ఎవరు ఉండరు. ఓకే, సో అది విషయం. అండ్ ఫీజెస్ కూడా మొత్తం ఇండియాలో కంపేర్ చేసుకున్నా సరే ఇగ్నో ఫీజెస్ చాలా లో. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి, సో ఇగ్నో హ్యాస్ ద లోయెస్ట్ ఫీస్ ఫర్ ఎవ్రీ కోర్స్. ఇగ్నోలో ఫీజెస్ అనేవి చాలా లోయెస్ట్. ఓకే, మీరు ఏ యూనివర్సిటీతో కంపేర్ చేసుకున్న ఇగ్నో ఫీజెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఇగ్నో ఎప్పుడు కూడా తన స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే, మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది మీరు ఇగ్నోతో చెప్పండి, మీకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది ఇగ్నో. ఓకే, అంటే బుక్స్ టైంకి రాకపోయినా మీరు ఒక మెయిల్ చేయండి, వాళ్ళు చెప్తారు ఈ పలానా డేట్లో వస్తుంది, లేకపోతే ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్తారు, లేకపోతే పేరు తప్పు పడింది, సో ఏం చేయాలి వాళ్ళు చెప్తారు. ఓకే, అదేవిధంగా ఏదైనా కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది వాళ్ళకి మెయిల్ చేయండి, వాళ్ళు వితిన్ 1 day మీకు చెప్తారు. లేకపోతే స్టడీ సెంటర్లో అసైన్మెంట్స్ తీసుకోవట్లేదు, సో వెంటనే మీరు మెయిల్ చేయండి, మీ స్టడీ సెంటర్కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అసైన్మెంట్స్ వెంటనే తీసుకోమని, లేదా వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఇన్స్పెక్షన్ అయినా చేస్తారు. ఓకే, సో ఆ విధంగా ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ స్టడీ సెంటర్ ఎందుకు తీసుకుంది అనేది. ఓకే, అంతేగాని వదిలేరు. ఓకే, సో మీకు ఏ టైప్ ఆఫ్ ఏంటంటే ఇగ్నోలో ఏంటంటే ఫీజ్ కాకుండా అంటే ఫీజ్ కాకుండా అదర్ థింగ్స్ ఎక్స్ట్రా ఏది కూడా మీరు పే చేయనక్కర్లేదు. ఓకే, అండ్ ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషనే వస్తే ఇగ్నో చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఓకే, అది ఏ స్టడీ సెంటర్ అయినా ఏ కాలేజ్ అయినా. ఓకే, సో ఈవెన్ కాలేజ్ యొక్క అప్లికేషన్ అనేది కూడా క్యాన్సిల్ చేసేస్తుంది ఇగ్నో. ఆ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇగ్నో ఫాలో అవుతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇగ్నోలో అలాంటివి జరగవు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి సో నెక్స్ట్ పాయింట్ వచ్చి, సో సర్టిఫికేట్ వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో ఎలాగో మంచి వాల్యూ ఉంది ఇగ్నో సర్టిఫికేట్కి. ఇగ్నోలో డిగ్రీ చేసిన, పీజీ చేసిన, వేరే కోర్సెస్ ఏది చేసినా ప్రైవేట్ సెక్టర్ చాలా వాల్యూ ఇస్తుంది. ఓకే, సో మీరు ఒకసారి ఇగ్నో సర్టిఫికేట్ తీసుకొని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళండి, ప్రైవేట్ సెక్టర్లో ఎంత వాల్యూ ఉంటుందో మీకు అప్పుడు అర్థమవుద్ది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ ఇలాంటి ప్రైవేట్ వాటిలో చాలా అడ్వాంటేజ్ అవుతాయి తర్వాత. ఓకే, అండ్ గవర్నమెంట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. సో గవర్నమెంట్ సెక్టర్లో ఏంటంటే యూపీఎస్సీ అనేది మనకి సివిల్ సర్వీసెస్ చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇగ్నో స్టూడెంట్స్ మనకి ఎవ్రీ ఇయర్ 3 నుంచి 5 వరకు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా యూజీసీ నెట్. ఓకే, సో లెక్చరర్స్ సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఈ టైప్ ఆఫ్ టెస్ట్స్లో కూడా మనకి ఇగ్నో స్టూడెంట్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో సెలెక్ట్ అవుతున్నారు. ఓకే, అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అయితే అనుకోవచ్చు, బట్ ప్రతి సబ్జెక్ట్లో మనకి ఇగ్నో స్టూడెంట్స్ యూజీసీ నెట్ ఎవ్రీ ఇయర్ ఒక మంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి యూజీసీ నెట్, పీజీ వాళ్ళు యూజీసీ సంబంధించి ఏదైతే నెట్ ఉందో సో దాంట్లో ఇగ్నో స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒక యూనివర్సిటీ పర్టికులర్ ఎగ్జామినేషన్ని ఒక ఫెయిర్గా కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్టూడెంట్స్ బాగా చదువుతారు. అండ్ స్టూడెంట్ బాగా చదివినప్పుడు తనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, అండ్ తనకు సబ్జెక్ట్ అర్థమైనప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా స్టూడెంట్కే కాదు యూనివర్సిటీకి కూడా మంచి పేరు వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇగ్నోకి సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో దీనికి రిలేటెడ్ ఏదైనా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంకా ఉంటే అది డిస్క్రిప్షన్లో అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, సో అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ వీడియో ఉందో అది మీరు ఎవరైతే స్టూడెంట్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారో, పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఇంతకుముందు వీడియోస్లో ఇప్పుడు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు అది అంత యూస్ఫుల్ అనిపించలేదు. ఎందుకంటే ఎవరికి
క్వాలిటీ వీడియో ఉంది అనుకుంటే వాళ్ళు చూస్తారు. బట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ ఏంటంటే మనకి యూట్యూబ్లో చాలా వరకు ఈ టాపిక్ మీద వీడియోస్ చాలా తప్పుగా మనకి ఫ్యాక్ట్స్ని చెప్పడం జరిగింది. ఓకే, సో చెడే అంతగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మంచి అనేది ఇంకా త్వరగా వ్యాప్తి చెందాలి కదా. సో ఆ విధంగా మనం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని మనం ఇంకా నెక్స్ట్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏపీడీ సెట్ గురించే చేస్తాను, ఇంకా వేరే టాపిక్ అయితే నాకేం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.